కలియుగంలో కాలయముళ్ళు అనేటువంటి ప్రధాన వార్త. కలియుగంలో ఏం జరుగుతుంది, కాలయముళ్ళు ఎందుకు తయారయ్యారు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎందుకు ఈ విధంగా అవుతున్నాయి, ఏం జరగబోతుంది, ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళు చేయడానికి గల కారణాలు ఏంది, ఎవరు వీళ్ళని ప్రేరేపిస్తున్నారు, ఇలా ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, రాజ్యాంగ హక్కులను కాలరాసేటువంటి క్రమంలో ప్రజలు ఎందుకు తిరగబడలేకపోతున్నారు, ప్రజలు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమానం అని చెప్పేటువంటి ఈ సందర్భంలో ప్రజలు ఓటేసి గెలిచినటువంటి రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకోకుండా రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా వాడుకొని ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో కాలయముల్లాగా ఉన్నటువంటి తయారయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు ఈ విధంగా అవుతున్నారంటే ప్రధానంగా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్. ఎందుకు ఇక్కడ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అనేది ఏ విధంగా ఉందంటే ఇలా ఉన్నటువంటి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత కల్లోలను ప్రధానంగా తెరపై తీసుకురావడం జరిగింది. మత కల్లోలను తెరపై తీసుకొచ్చి ఇలా ఉన్నటువంటి మతాల మధ్య చిచ్చులు పెడుతూ మత రాజకీయాలు చేస్తూ